సూరజ్ని గన్నతో షూట్ చేయబోతూ శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్నని అరెస్టు చేయించిన శివన్నారాయణ. ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అయితే సూరజ్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే తన ఇంటి వాళ్ళందరి ముందు కూడా తనని ఫూల్ చేశాడు అని సూరజ్ మీద పీకల వరకు కూడా కోపంతో పైకి అయితే వెళ్తుంది తన రూమ్లోకి. వెళ్ళిపోయి ఆల్రెడీ సూరజ్కి క్లాస్ ఇచ్చి అక్కడ నుండి పంపించేసింది కాబట్టి ఇంకా తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు సూరజ్ని ఏం చేయాలి నేను? వాడు ఎందుకు మాటి మాటికి నా విషయంలోకి అడ్డు వస్తున్నాడు? నన్ను ఇరికించాలని ఎందుకు చూస్తున్నాడు? నేనేదో రోడ్డు మీద వాడిని కొట్టిస్తే వాడు మా ఇంట్లో అందరి చేత కూడా నన్ను ఫూల్ని చేయించి తిట్లు తినేలాగా చేశాడు. మా తాత నన్ను ఛీ అన్నాడు. మా అమ్మ నిన్ను ఎందుకు కన్నాను అన్నట్లుగా మాట్లాడింది. ఇన్ని మాటలకి వాళ్ళు నన్ను ఇంతలా తిట్టడానికి కారణం సూరజ్ మాత్రమే. ఆ సూరజ్ గారిని వదిలిపెట్టకూడదు అని చెప్పి వెంటనే రౌడీలకైతే ఫోన్ చేస్తుంది. ఏరా దద్దమ్మల్లారా ఎక్కడున్నారు అని చెప్పి ఫోన్ చేసరికి, మేడం సిటీలోనే ఉన్నాము చెప్పండి అని చెప్పి రౌడీలు అయితే అంటారు. మీరు ఒకరిని రోడ్డు మీద కొట్టారు గుర్తుందా అని చెప్పి అంటుంటే, అవును మేడం, ఆ రోజు 2 దెబ్బలు కొట్టాము. ఇప్పుడు ఏం చేయమంటారు? లేపేయమంటారా ఏంటి ఆ వ్యక్తిని అని చెప్పి రౌడీ అయితే అడుగుతూ ఉంటాడు. లేపొద్దులేరా, జస్ట్ వాడిని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో ఉంచండి, ఉంచి నాకు ఫోన్ చేయండి. వాడిని చంపితే నా చేతుల మీద గుండానే చంపాలి, అంతేకాని అది ఎవరికో నేనెందుకు ఇస్తాను? నాదే అయి ఉండాలి. నేనే వాడి తలని పేల్చి ఎగిరిపోయేలాగా చేస్తాను అని చెప్పి జ్యోత్స్న కోపంగా ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇంకా తర్వాత అయితే రౌడీలు ఇంకా సూరజ్ని ఎక్కడున్నాడో వెతికే పనిలో అయితే పడిపోతూ ఉంటారు. ఇంకా కార్తీక్ దీప అయితే జ్యోత్స్నని బాగా ఆడుకుంటారు. వెటకారంగా ఆడుకొని తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. పడుకునేటప్పుడు దీప కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది. బావా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ ఏమందో విన్నావు కదా నువ్వు అని చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే, అమ్మ బంగారం, పొద్దున్నుంచి నా ప్రాణం తింటూనే ఉన్నావు. బావా మా అమ్మ ఇలా అంది, బావా మా అమ్మ అలా ఉంది అంటూనే ఉన్నావు. నీకో దండం తల్లి, మీ అమ్మకో దండం తల్లి, మమ్మల్ని వదిలిపెట్టండి, ప్రశాంతంగా పడుకోనివ్వండి అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు. పో బావా, నేనేదో సంతోషంగా ఉన్నాను, నా సంతోషాన్ని నీతో పంచుకుందామని నేను అంటుంటే ఏంటి అలా విసుక్కుంటావు అని చెప్పి దీప అయితే అంటుంది. కాదు బంగారం, సరే మీ అమ్మ నిన్ను కంటే బాగుండేది అనుకుంది, అంతే కదా. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా, నాకు అది చాలు. నువ్వు ప్రశాంతంగా పడుకో, రేపొద్దున గురించి ఆలోచిద్దాం అని చెప్పి కార్తీక్ అయితే పడుకుంటాడు. బావా, ఇంకొక డౌట్ వచ్చింది నాకు అని చెప్పి దీప అంటుంటే, చెప్పు బంగారం, ఏంటా డౌటు అని చెప్పి కార్తీక్ నిద్రలోంచి లేచి అడుగుతాడు. కాదు బావా, సూరజ్ని జ్యోత్స్న ఏమైనా చేస్తుందంటావా? ఆల్రెడీ ఒకసారి రౌడీలతో కొట్టించింది పాపం సూరజ్, అది కూడా ఎవరి ముందు కూడా బయట పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా అందరితో కూడా చీ అనిపించాడు, ఇంట్లో వాళ్ళందరితో కూడా. ఇప్పుడు ఏమైనా పగబట్టిద్దంటావా? వాడి మీద ఏమైనా కుట్ర చేస్తుందంటావా సూరజ్ మీద జ్యోత్స్న అని చెప్పి దీప మాట్లాడుతూ ఉంటుంది. జ్యోత్స్నకి ఇంక అంత సీన్ లేదులే, అయినా సూరజ్ మామూలోడు కాదు, ఎత్తుకి పై ఎత్తు వేయగలడు అని చెప్పి కార్తీక్ అయితే చెప్తాడు. సరే బావా పడుకుందాం, రేపొద్దున మాట్లాడుకుందాం అని చెప్పి కార్తీక్ దీప ఇద్దరు కూడా పడుకుంటారు. పడుకున్న తర్వాత ఇంకా శివన్నారాయణ చూస్తే శివన్నారాయణ అసలు జ్యోత్స్న ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. చేస్తున్న పని మంచిదో కాదో కూడా ఏమీ అర్థం కావటం లేదు. తను గెలవాలి అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుంది జ్యోత్స్న. అలాంటి జ్యోత్స్న నాకు మనవరాలు ఎలా అయిందో కూడా నాకు అర్థం కావటం లేదు. ఈ రోజు నుండి అసలు జ్యోత్స్న ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చెయ్యాలి అని చెప్పి ఇంకా శివన్నారాయణ అనుకొని నిద్రపోతాడు. ఇంకా సూరజ్ అయితే మార్నింగ్ ఎప్పట్లాగానే దీప దగ్గర డ్యూటీ చేయడానికి అయితే బయలుదేరతాడు స్కూటీ మీద. అలా వెళ్తూ ఉండగా రౌడీలు అయితే అడ్డగించి, ఎవర్రా మీరు, నా బండికి అడ్డొచ్చారు అని చెప్పి సూరజ్ అడుగుతూ ఉంటే, నిన్ను మా మేడం తీసుకురమ్మన్నారు అర్జెంటుగా, రారా అని చెప్పేసి గట్టిగా పట్టుకొని సూరజ్ని అయితే ఒక ప్లేస్కి అయితే తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళి, ఎవర్రా మీ మేడం, నన్ను తీసుకుని రమ్మని చెప్పడం ఏంటి అని చెప్పి అంటే, మా మేడం జ్యోత్స్న గారు, జ్యోత్స్న మేడం మిమ్మల్ని తీసుకుని వచ్చి
ఫోన్ చేయమని చెప్పారు, ఆవిడే మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుందంట అని చెప్పేసి అనేసరికి, ఓహో, జ్యోత్స్న మేడం గారు రమ్మన్నారా, సరే సరే, నేను హ్యాపీగా ఎదురు చూస్తాను జ్యోత్స్న మేడం కోసం. మీ మేడంకు ఫోన్ చేయండి, చేసి త్వరగా రమ్మనండి, మీ మేడంని నాకు చూడాలనిపిస్తుందని చెప్పండి అని చెప్పేసి సూరజ్ అంటుంటే, ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు, మేడం సంగతి తెలియదేమో, మేడం ఏమో వీడిని చంపడానికి వస్తుంటే వీడేంటి ఇలా డైలాగులు వేస్తున్నాడు అని చెప్పి రౌడీలిద్దరూ అనుకొని ఇంకా జ్యోత్స్నకైతే ఫోన్ చేస్తారు. జ్యోత్స్న అప్పుడే అందరితో కలిసి టిఫిన్ చేస్తూ ఉంటుంది. టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు రౌడీ ఫోన్ రావడంతో ఇంకా టిఫిన్ ఆపేసి హడావిడిగా పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. అది శివన్నారాయణ గమనిస్తాడు. ఏంటి జ్యోత్స్న పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది, అంత పక్కకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి, అసలు ఎవరితో మాట్లాడుతుంది అని శివన్నారాయణ తన మనసులో అనుకుంటాడు. కానీ ఎవరికి ఆ విషయం అయితే చెప్పడు. ఇంకా వెంటనే టిఫిన్ చేస్తున్న జ్యోత్స్న అయితే టిఫిన్ అక్కడే వదిలిపెట్టి, మమ్మీ నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, చాలా అర్జెంట్ అని చెప్పేసి హడావిడిగా కారు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అది గమనిస్తాడు శివన్నారాయణ. ఏదో ఫోన్ రావడం ఏంటి, చేస్తున్న టిఫిన్ కూడా పక్కన పెట్టేసి బయటకు వెళ్ళిపోవడం ఏంటి జ్యోత్స్న, అంత ఫ్రెండ్ ఎవరు, టిఫిన్ కూడా పక్కన పెట్టే అంత ఫ్రెండ్ ఎవరు, అసలు ఎవరిని కలుస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, అసలు జ్యోత్స్న ఏం చేస్తుంది అని చెప్పి జ్యోత్స్న కనిపెట్టాలి ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి శివన్నారాయణ కూడా, అమ్మా నేను అలా బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి సుమిత్రకు చెప్పి శివన్నారాయణ కూడా అలా బయటికి వెళ్తాడు. అప్పుడే పారిజాతానికి అయితే డౌట్ వస్తుంది. ఏంటి ముసలోడు టిఫిన్ చేయడం మానేసి మరీ వెళ్ళాడు, నా మనవరాలంటే ఏదో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిందనుకో, ముసలోడికి ఏం పని బయట అని చెప్పి పారిజాతం అనుకుంటుంది. నారాయణ కారు వేసుకొని జ్యోత్స్న కార్ని అయితే ఫాలో అవుతాడు. కానీ జ్యోత్స్న అయితే ఆ విషయం గమనించుకోదు కదా, శివన్నారాయణ వస్తున్న విషయం జ్యోత్స్నకు తెలియదు కదా. డైరెక్ట్గా ఎక్కడైతే సూరజ్ ఉన్నాడో ఆ ప్లేస్కి అయితే డైరెక్ట్గా కారు వేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా జ్యోత్స్ననే ఫాలో అవుతున్న శివన్నారాయణ తను వెళ్తున్న రూట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి జ్యోత్స్న ఊరు చివరికి వెళ్ళిపోతుంది, ఇంత ఊరు చివరిలో జ్యోత్స్న ఎవరిని కలవడాలి, ఎవరైనా ఫ్రెండ్ అయితే ఏదైనా రెస్టారెంట్లోనో లేదంటే కెఫేలోనో కలవాలి, అంతేకాని ఎక్కడో ఊరు చివరను కలవాల్సిన అవసరం ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తుంది జ్యోత్స్న ఏం అర్థం కావటం లేదు అని చెప్పి ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా ఊరు చివర ఎక్కడో ఒక పాడుబడిన బంగ్లా దగ్గర జ్యోత్స్న కార్ అయితే ఆగుతుంది. అక్కడ కారు ఆగడం చూసి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి ఎక్కడో బంగ్లా దగ్గర కారు ఆపింది జ్యోత్స్న, అక్కడ ఎవరున్నారు, ఎవరితో మాట్లాడడానికి వెళ్తుంది, ఈ ప్లేస్ చూస్తేనేమో చాలా డేంజరస్గా ఉంది, ఇంత డేంజర్ ప్లేస్కి ఒక్కతే ఆడపిల్ల రావడం ఏంటి అని చెప్పి శివన్నారాయణ తన మనసులో అనుకుంటూ తన కారు వెనకే శివన్నారాయణ కూడా కారు ఆపి అసలు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి జ్యోత్స్న వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా వెళ్ళేసరికి ఆ బంగ్లా బయట సూరజ్ చుట్టూ 2-3 రౌడీలుండి సూరజ్ అయితే మధ్యలో కుర్చీలో కూర్చొని ఉంటాడు. అది చూసి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతాడు. ఏంటి జ్యోత్స్న వచ్చింది సూరజ్ని కలవడానికా, అయినా సూరజ్కి జ్యోత్స్నకి పడదు కదా, ఇంత పర్సనల్గా వచ్చి సూరజ్ని కలవడం ఏంటి అని తన మనసులో అనుకుంటాడు శివన్నారాయణ. అలా అనుకుంటూనే సరే చూద్దాం అసలు ఎందుకు వచ్చిందో ఏం మాట్లాడుతుందో విందాం అని చెప్పి శివన్నారాయణ అనుకొని ఇంకా జ్యోత్స్న వెనకాలే వెళ్ళి అక్కడ ఉన్న కారు వెనకాల అయితే నుంచుంటాడు శివన్నారాయణ. కానీ ఆ విషయం రౌడీలు కానీ సూరజ్ కానీ జ్యోత్స్న కానీ గమనించుకోరు. సైలెంట్గా శివన్నారాయణ నిలబడి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని అక్కడ నిలబడతాడు శివన్నారాయణ. ఇంకా జ్యోత్స్న వచ్చి తలదించుకొని ఉన్న సూరజ్ దగ్గర చిటికెలు వేసి, అరే సూరజ్ ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నిన్ను ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా అని చెప్పి అంటుంటే, అప్పుడే ఏముంది మేడం నన్ను చూడాలనిపించుంటుంది, అందుకే ఫోన్ చేసుంటారు అని చెప్పి అంటాడు సూరజ్ అయితే. అప్పుడే రౌడీలైతే ఇదిగోండి మేడం చూడండి ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో, వచ్చిన దగ్గర నుంచి అంతే ఇలా వెటకారంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి రౌడీలు అయితే చెప్తారు. దాంతో ఏంట్రా వెటకారం బాగా ఎక్కువైంది నీకు, నిన్ను చంపడానికి ఇక్కడ తీసుకురమ్మని చెప్పాను, నన్ను మా ఇంట్లో అందరితో చీ కొట్టేస్తావా, మా తాత చూస్తే మా తాత నన్ను చీ అన్నాడు, మా అమ్మ చూస్తే నా మొహం చూడడానికి కూడా చిరాకు పడుతుంది, అందరికీ కూడా నేనంటే అసహ్యం కలిగేలాగా చేసావు, నిన్నెందుకు వదిలిపెడతాన్రా, పోనీలే అని రౌడీలతో కొట్టించి వదిలేశాను బుద్ధి తెచ్చుకుంటావేమో అని, కానీ నువ్వు బుద్ధి తెచ్చుకోకపోగా మళ్ళీ రివర్స్ నన్నే అక్కడ
అందరి ముందు మా ఇంట్లో ఫూల్ని చేసావు, నిన్ను బ్రతకనివ్వనురా సూరజ్, నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి తన పాకెట్లో ఉన్న గన్ అయితే చేతిలో పట్టుకుంటుంది జ్యోత్స్న. అది చూసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి జ్యోత్స్న గన్ తీసుకుని వచ్చింది అంటే సూరజ్ని ఇప్పుడు కిడ్నాప్ చేయించిందా, సూరజ్ని ఏమైనా చేయబోతుందా, సూరజ్ను చంపేస్తుందా అని కొన్ని డౌట్లు అయితే శివనారాయణ మనసులో మెదులుతూ ఉంటాయి. సరే చూద్దాం అసలు ఎందుకు వచ్చిందో, ఏం మాట్లాడుతుందో, చంపేస్తుందేమో అని అనుకుంటూనే ఏం మాట్లాడుతుందో విందామని అక్కడే నిలబడతాడు శివనారాయణ. ఇంకా జ్యోత్స్న సూరజ్తో ఇలా అంటూ ఉంటుంది, అరే సూరజ్ నన్ను చాలా తక్కువ అంచనా వేశావురా, జ్యోత్స్న అంటే ఏంటో తెలుసా, అసలు నిజం చెప్పాలిరా నీకు, ఎందుకంటే నువ్వు ఎలాగో చనిపోతున్నావు నా చేతుల్లో, కొన్ని క్షణాల్లో నీ తల నా గన్తో పుచ్చకాయ పేలినట్టుగా పేలిపోతుంది, అందుకే చనిపోయే ముందు నీకు ఒక నిజం చెప్తున్నాను విను, నేను అసలు ఆ ఇంటి వారసురాలనే కాదురా బాబు, అయినా సరే వారసురాల్లాగా నటించి అందరినీ నమ్మిస్తున్నాను, అందరితో కూడా వారసురాల్లాగా నాటకం ఆడుతున్నానంటే నా టాలెంట్ అర్థం కావటం లేదా, నువ్వు నా దగ్గరికి వచ్చి కుప్పిగంతులు వేస్తుంటే నవ్వొస్తుందిరా నాకు అని చెప్పి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఏంటి మేడం మీరు ఆ ఇంటి వారసురాలు కాదా, అంటే శివనారాయణ గారి వారసురాలు మీరు కాదా అని చెప్పి సూరజ్ అయితే అడుగుతూ ఉంటాడు. దాంతో అదే కదరా నేను చెప్తున్నాను, నేను ఆ ఇంటి వారసురాలిని కాదు, కానీ ఆస్తి కోసం వారసురాల్లాగా నటిస్తున్నాను. అరే సూరజ్ నేను ఆస్తి కోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపుతానురా అని చెప్పి ఇంకా జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉంటుంది. అదేంటి మేడం మీరు శివనారాయణ గారి మనవరాలు కాకపోవడం ఏంటి, జ్యోత్స్న రెస్టారెంట్స్ అని మీ పేరు మీద అంత పెద్ద బిజినెస్ ఉంది కదా అని చెప్పి సూరజ్ అయితే అడుగుతూ ఉంటాడు. అరే చిన్నప్పుడే నన్ను మార్చేశారా, మా నాయనమ్మ ఎవరనుకుంటున్నావు, పారిజాతం, మా నాన్నమ్మ పారిజాతం నన్ను దాసుకూజునైన నన్ను ఆ ఇంటి వారసురాలను చేయాలని మా తాత మీద ఉన్న పగతో పిల్లలిద్దరినీ మార్చేసిందిరా సూరజ్, ఎక్కడో పని మనిషికి పుట్టిన నేను ఇక్కడ ఇంత ఆస్తి అంతస్తుకు యువరాణినయ్యానంటే అది మా నాన్నమ్మ చలవే. మా నాన్నమ్మ ఈ ఆస్తి మొత్తం కూడా నాకు రావాలని నన్ను ప్లేస్లు మార్చేసింది, నా ప్లేస్లో ఉండాల్సిన వారసురాల్ని ఎక్కడో అనాథలాగా వదిలేసింది, కానీ నన్ను మాత్రం తీసుకుని వచ్చి వారసురాలను చేసింది. చూడు ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, నేను వారసురాలుగానే పుట్టాను, వారసురాలుగానే చనిపోతాను, మధ్యలో ఎవడొచ్చి కుప్పిగంతులు వేసినా నేను అసలు పట్టించుకోను అని చెప్పి జ్యోత్స్న అసలు నిజాన్ని అయితే సూరజ్కు చెప్పేస్తుంది. ఆ విషయం విన్న శివనారాయణ ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది శివనారాయణకి. జ్యోత్స్న ఏం మాట్లాడుతుంది, వారసురాలు కాదంటుందేంటి, అంటే ఆస్తి కోసం యాక్షన్ చేస్తున్నారా పారిజాతం జ్యోత్స్న కలిసి, అందుకేనా పారిజాతం ఎప్పుడు చూసినా సరే నా మనవరాలు అని చెప్పేసి కొట్టుకులాడుతూ ఉంటుంది, ఏంటా పారిజాతానికి నా మనవరాల మీద అంత ప్రేమ అని చెప్పి నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, దానికి కారణం ఇదా, అంటే జ్యోత్స్న నా మనవరాలు కాదు, ఆ పారిజాతం మనవరాలు, నా దశరథ కూతురు కాదు, ఆ దాసు కూతురు, ఛీ ఈ దాసు కూతురునా, ఆ పని మనిషికి పుట్టిన కూతురునా నేను ఇన్నాళ్ళు కూడా భుజం మీద ఆడించుకొని ఇప్పటి వరకు కూడా పెంచుకుంటా వచ్చాను, కానీ సుమిత్ర పాపం తన కన్న కూతురు అనుకుని ప్రాణాలు పెట్టుకుంది జ్యోత్స్న మీద, ఈ విషయం తెలిస్తే సుమిత్ర ఏమైపోతుందో, సుమిత్ర ప్రాణాలు పోతాయేమో అని చెప్పి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా సూరజ్ జ్యోత్స్నని ఇలా అంటూ ఉంటాడు, మేడం మీకు ఎప్పుడు తెలుసు మీరు వారసురాలు కాదు అని అడిగితే, అరే బోన్ నారో ట్రాన్స్పోర్టేషన్కి మా అమ్మకి రిపోర్ట్స్ తీసినప్పుడే నేను వారసురాలు కాదని నాకు ఎప్పుడో తెలుసు, కానీ నేను వారసురాలని కాదు అని తెలిస్తే ఎలా చెప్పు, అందుకే అసలైన వారసురాలతోనే బోన్నారో అనేది ఇప్పించాను, నా ప్లేస్లో నేనే ఉన్నాను, ఈ ఆస్తి నాదే, ఇప్పుడు నువ్వు వచ్చి అందరి ముందు నన్ను ఫోన్లు చేసేసి వాళ్ళు నన్ను ఇంట్లోంచి గెంటేలాగా ఆ ఆస్తి నాకు రాకుండా చేయాలంటే ఎలా రా సూరజ్, ఇప్పుడు నువ్వు బ్రతికి ఉంటేనే కదా ఈ నిజం ఎవరికైనా చెప్పడానికి, ముందు నిన్ను చంపేస్తే ఆ నిజం నీతో పాటు కూడా చచ్చిపోతుంది అని చెప్పి సూరజ్ తలకైతే గన్ గురి పెడుతుంది జ్యోత్స్న. ఇంకా శివనారాయణ చాటున నిలబడి ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాడు. ఎంత మోసం చేస్తున్నారు
జ్యోత్స్న పారిజాతం కలిసి నా ఆస్తి మీద కన్నేస్తారా? ఆస్తి మీద కన్నేసి ఎక్కడో పని మనిషికి పుట్టిన బిడ్డని వారసురాలను చేస్తారా? మరి నా వారసురాలు ఎక్కడుంది అంటే నా ఇంటి వారసురాలు ఎవరో జ్యోత్స్నకు తెలుసు. జ్యోత్స్న ముక్కు పిండితే గాని నిజాలు బయటికి రావు అని చెప్పి సూరజ్ తలకి గన్ను పెట్టిన జ్యోత్స్ననైతే అప్పటికప్పుడు శివనారాయణ ఎంటర్ అయ్యి జ్యోత్స్న అని చెప్పి గట్టిగా అరిచేసరికి తన చేతిలో ఉన్న గన్ను అయితే వదిలేస్తుంది జ్యోత్స్న. వదిలేసి ఒక్కసారిగా ఉలికిపడి తాత తాత మీరేంటి ఇక్కడ ఉన్నారు, ఎప్పుడొచ్చారు అని చెప్పి అంటూ ఉంటే నేను నీతో పాటే ఎప్పుడో వచ్చాను. ఏంటి ఎప్పుడో వచ్చానంటున్నాడు? కొంపదీసి నేను సూరజ్తో మాట్లాడిన ప్రతి విషయం వినేయలేదు కదా, నేను వారసురాలు కాదని తెలుసుకోలేదు కదా అని చెప్పి జ్యోత్స్న అనుకుంటుంది. తన మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది. ఒళ్ళంతా కూడా చెమటలు పట్టిపోయి వణికిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అవును జ్యోత్స్న, నేను ఎప్పుడో వచ్చాను. నువ్వు సూరజ్కు చెప్పిన ప్రతి మాట కూడా నేను విన్నాను. ఛీ, నువ్వు ఒక పని మనిషి